శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 మార్చి 15 ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం బహుళపక్షం ఏకాదశి తిథి. ఈరోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 13 నిమిషాలకు ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 6 నిమిషాలకు ఉంది. ఈరోజు ఏకాదశి తిథి శ్రవణ నక్షత్రం ఉందండి. ఏకాదశి తిథి ఉదయం 7 గంటల 18 నిమిషాల వరకు ఉంది. తదుపరి ద్వాదశి తిథి వస్తుంది. శ్రవణ నక్షత్రం రాత్రి తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషాల వరకు ఉంది. తదుపరి ధనిష్ట నక్షత్రం వస్తుంది. యోగం పరిగా ఉదయం 9 గంటల 3 నిమిషాల వరకు ఉంది. తదుపరి శివం కరణం బాలువ ఉదయం 7 గంటల 16 నిమిషాల వరకు ఉంది. తదుపరి కౌలువ సాయంత్రం 6 గంటల 55 నిమిషాల వరకు ఉంది. తదుపరి తైతుల బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 2 నిమిషాల నుండి 5 గంటల 50 నిమిషాల వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల నుండి 12 గంటల 59 నిమిషాల వరకు ఉంది. అమృతకాలం సాయంత్రం 5 గంటల 24 నిమిషాల నుండి 7 గంటల 6 నిమిషాల వరకు ఉంది. శుభ సమయం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు అయితే ఉంది. వర్జం ఉదయం 7 గంటల 27 నిమిషాల నుండి 9 గంటల 8 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 33 నిమిషాల నుండి 5 గంటల 20 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషాల నుండి 5 గంటల 2 నిమిషాల వరకు ఉంది. ఈ రోజు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం అయితే ఉందండి. ఇంక ఈ రోజు మంచి రోజు కాదా అని అంటే మంచి రోజేనండి. చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.